బస్ స్టాండ్ల దగ్గర ఇక ఘోరం ఆడ చెప్పుకో వాళ్ళు ఇచ్చేదానికి 8 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు 80 రూపాయలు 85 రూపాయలు 90 రూపాయలు ఇస్తుంది. మరి ఫ్రీ బస్ పెట్టినాక నీ పరిస్థితి ఇంతకుముందు కంటే పర్వాలేదు, ఇప్పుడు ఇంకా ఘోరమైంది ఫ్రీ బస్ వల్ల. చెప్పుకోవద్దు బాధలు. పొద్దంతా నడిపినా కూడా 800 1000 రూపాయలు, అందులో గ్యాస్కి 400 పోతాయి, 600 మిగులుతాయి. 600 కూడా కరెక్ట్ మిగులుతాయని కూడా గ్యారంటీ లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన లొకేషన్కి వచ్చి క్యాన్సిల్ చేసి 2 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు దానికి 2 కిలోమీటర్లకు వచ్చినందుకు కూడా గవర్నమెంట్ నుంచి ఆటో వాళ్ళకి కానీ ఆటో యూనియన్స్ కానీ ఏమైనా సపోర్ట్ ఏం లేదు అసలు. ఘోరం ఇంకా పరిస్థితి. గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు. చెప్పుకోవద్దు. ఏంటంటే నడుపుతున్నాం అంతే. ఇంటికాడ ఉండలేక పిల్లల ఫీజులు అన్నీ పెంచుతున్నారు కానీ ఈ ఆటోలది మాత్రం పెంచట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు బంద్ ఇప్పుడే తీసినా పడ్డది. ఇక్కడికి వచ్చిన క్యాన్సిల్ చేసేసి ఆ క్యాన్సిలేషన్ ఫీజు కూడా పరిస్థితి. ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఏం లేదు. ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయకున్నా సరే ఫ్రీ బస్సు పెట్టకుండా ఉంటే మాకు పర్వాలేదు. అట్లా సపోర్ట్ లేదు. ఇట్లా ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని చెట్లు పట్టించేసింది గవర్నమెంట్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు బాగుండే. ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టినాకనే ఆటోలది ఘోరం అయిపోయింది పరిస్థితి. ఫ్రీ బస్సు పెట్టక ముందుకు మంచిగానే ఉండే. మంచిగా 1500 మంచి సపోర్ట్ మంచిగా ఉండే మేడం. ఇప్పుడే బాగాలేదు. అప్పుడు ఏదైనా 2000 2500 చేసుకొని వెళ్ళేది మేము. ఇప్పుడైతే 1000 రూపాయలు అయితే లేదు. పొద్దున్న 9 గంటలకు తీస్తే రాత్రి 10 దగ్గర ఇచ్చే 80 రూపాయలు ఇంకా పోవాల్సి వస్తుంది. నేను తీసుకోకుండా వేరే వారు తీసుకుంటాను. ఇంకేమో మేడం తెలియదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు ఇక ఫ్రీ బస్ ఉంటుంది. మళ్ళీ దేవుడు కేసీఆర్ సార్ వస్తే తీసేస్తే మా బతుకులు బాగుపడతాయి, లేకపోతే లేదు. ఇంతే. మాకు ఇస్తాన్న 12,000 కూడా లేవు కదా మేడం. ఆటో వాళ్ళకి 12,000 ఇస్తాని అప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిండు. ఇప్పుడు ఆ 12,000 లేవు, 1 రూపాయి లేదు. ఆ ఇస్తాన్న 12,000 అని ఇస్తే ఇంత ఆసరావు కానీ అవి కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే మా ఆటో వాళ్ళ బతుకులు బాగుపడతాయని అనుకుంటున్నాను. ఇంకా ప్రజలదంటే ఇక చెప్పుకోవద్దు మేడం. ఘోరం. ఎందుకు ఇప్పుడు ఆటోలు ఎక్కిన వాళ్ళంతా ఎందుకు ఇంతకుముందు కేసీఆర్ సారే బాగుండే అని అందరూ అంటారు. ఎక్కిన వాళ్ళంతా లేదు బీఆర్ఎస్ఏ వస్తుంది మేడం కంపల్సరీ. ఎక్కిన వాళ్ళంతా కాంగ్రెస్ ను మెచ్చుకుంటలేరు, ఎవరు బీఆర్ఎస్ నే మెచ్చుకుంటారు ఆయన చేసిన పనులు. ఇప్పుడు ఆడ ట్యాంక్ బండ్ పోయినాం అనుకో, ఇది ఎవరు కట్టించారు అది ఇదని అడుగుతారు. అంత మంచిగా ఉంది, ప్యాలెస్ లాగా ఉంది అది ఇదని చెప్పుకుంటున్నారు. ఓకే.